స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. హిమాలయ యోగి ధ్యాన బుద్ధ శ్రీ కట్టా కళాధర్ గారు వడ్డేశ్వరంలో జరిగిన ధ్యాన ప్రచారం గురించి వివరించారు. ప్రచారము అన్నది చేయడం వల్ల ఎంత మేలు జరుగుతుందో, ఎందుకు చేయాలి అన్నటువంటి సంపూర్ణ అవగాహన మీకు ఉంది అన్నది మీరు రావడానికే నిదర్శనం. నిజంగా చాలా చాలా ఆనందం మీరందరూ రావడము, ఈ ఇంటింట ధ్యానము, ఊరంతా ధ్యానం, వడ్డేశ్వరాన్ని ధ్యానేశ్వరంగా చేయాలి అన్నటువంటి సంకల్పము బాబురావు గారు ఏదైతే ఉందో, నిజంగా ఈరోజు అది నెరవేరింది అన్నది నేను భావిస్తున్నాను. అందరినీ చూసి ఎందుకంటే పత్రిజీ గారు చెప్తూ ఉండేవారు, నాకు నేను ధ్యానం చేసుకోవడం, ఇంట్లో కూర్చోండి నాకు నేను ధ్యానం చేసుకుంటే ధ్యానం ద్వారా పొందితే అరిహంతుని అవుతాను అనేవారు. దాని తర్వాత ఇతరులకు చెప్తే, ఊరు తిరిగి చెప్తే, ఇంటింట తిరిగి చెప్తే బోధిసత్తుడు అనేవారు. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే, మీ గ్రామాలను దాటి ఈరోజు ఇక్కడికి వచ్చి, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, ఒక్కొక్కరిని కారులో ఎక్కించుకొని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మీకు ఎలా అయింది అనుభవం, ఎలా అనిపించింది అని అంటే, నిజంగా అడిగిన వాళ్ళంతా చాలా అద్భుతంగా చెప్పారు. మేము చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాము అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఇక్కడ అందరినీ పిలుస్తాం మనం క్లాసులో, సండే కానీ, పౌర్ణమి కానీ, అమావాస్య కానీ క్లాసులు అరేంజ్ చేసి క్లాసు నిర్వహిస్తాం. ఇది ఒక ఎత్తు. కానీ ఇంటింటికి వెళ్ళి, ప్రతి ఇంటి గడపకి వెళ్ళి పాంప్లెట్ ఇస్తూ ధ్యాన ప్రచారం చేయడం అంత ఆషామాషి కాదు. ఒక చోట గ్యాదర్ అయిన వాళ్లకు ధ్యానం చెప్పడం ఈజీ, కానీ ఇంటింటి గడపకి వెళ్ళి పాంప్లెట్ ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ధ్యానం చెప్పడము అన్నది ధ్యానం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికే సాధ్యమవుతుంది. సో మీరందరూ నిజంగా పత్రి సార్ అన్నట్టు ప్రతి వ్యక్తి శాకాహారి, ఆనాపానసతి ధ్యానం చేస్తున్న వ్యక్తిని పత్రి సారు పిరమిడ్ మాస్టర్ అనేవారు. సో పత్రిజీ గారు అన్నటువంటి మాట ఏదైతే పిరమిడ్ మాస్టరు అన్నది, సో ఈరోజు ఈ వడ్డేశ్వరంలో నిజంగా మీ అందరూ మీకు మీరు నిరూపించుకున్నారు. నిజంగా పత్రిజీ గారు భౌతిక శరీరంతో లేకపోయినా, పత్రిజీ గారు భౌతికంగా ఉన్నప్పుడు ఎంత చైతన్యవంతంగా మాస్టర్లు పనిచేశారో, ఇప్పుడు అంతకంటే ఎలాగైతే మనం ఒంటరిగా ధ్యానం చేసింది వేరు, పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎన్ని రెట్లు? మూడింతలు. సామూహిక ధ్యానానికి, పౌర్ణమి ధ్యానానికి, అమావాస్య ధ్యానానికి అని చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు పత్రిజీ గారు భౌతికంగా లేకపోయినా వారి సూక్ష్మ శరీరము, కారణ శరీరం యొక్క చైతన్యము 3 కాదు లెక్కలేనంత చైతన్యంగా ఉంది అనడానికి మీరే నిదర్శనం. ఎందుకంటే వడ్డేశ్వరంలో బాబురావు గారు ఏదైతే ఆదివారం ధ్యానం క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారో, అలా సండే జరిగే ధ్యానం క్లాసుల కంటే ఈ ఇంటింట ధ్యాన ప్రచారానికి నిజంగా మీరందరూ రావడము అన్నది చాలా చాలా ఆనందం. సో అందుకోసం పత్రిజీ గారి చైతన్యము, ఈ ఇంటింట ధ్యానము, ఈ ఊరంతా ధ్యానం, వడ్డేశ్వరం ధ్యానేశ్వరం కావడానికి సంకల్పము అసలు ఈ రోజుతోనే అయిపోయింది. సో నిజంగా మీ అందరికీ, ప్రతి ఒక్కరికి
పేరు పేరున, ఎందుకంటే మీ అందరినీ చూస్తూ ఉంటే నేను కూడా ఫీల్ అయ్యాను. నిజంగా మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నా కృతజ్ఞతలు. అద్భుతం. మరొకసారి మీకు మీరు గట్టిగా క్లాప్. ఎవరెవరైతే మీకు ఫోన్ చేసి, బాబురావు గారు చేసి ఉండొచ్చు, డాక్టర్ గారు చేసొచ్చు, రమాదేవి మేడం కావచ్చు, వెంకటనాగలక్ష్మి కావచ్చు, ఇంకెవరైనా నిజంగా వాళ్ళ ఫోన్లకు స్పందించి మీరందరూ రావడము అన్నది ఈ వడ్డేశ్వరం కాబో ధ్యానేశ్వరం, ఈ శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రములో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఈ శివశక్తి పిరమిడ్ ధ్యానంలో ఈరోజు మిగతా అన్ని ఇప్పటి వరకు 22 నుంచి ఏవైతే జరుగుతూ వచ్చాయో, సో బాబురావు గారు ఈ రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంది. సో అంతటి ప్రాముఖ్యతనిచ్చిన మీ అందరికీ మరొకసారి నిజంగా గట్టిగా క్లాప్.